బ్యాక్ టు న్యూస్. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా హంద్రినీవా కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మలయాళ పంప్ హౌస్ నుంచి 3 పంపుల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేశారు. రాయలసీమకు తాగునీరు కష్టాలు తీర్చాలనుకున్న కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో హంద్రినీవా కాలువ విస్తరణ పనులను పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన హంద్రినీవా ఫేజ్ 1 విస్తరణ పనులతో కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు. విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్న జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. మలయాళ నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేర హంద్రినీవా కాలువ విస్తరణ పనులు పూర్తయ్యాయి. దీంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను కూడా నింపనున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాయలసీమ జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. హంద్రినీవా ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, అలాగే కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది. హంద్రినీవా ఫేజ్ 1 పనులు 2025 ఏప్రిల్లో మొదలు కాగా 100 రోజుల్లో పూర్తయ్యాయి. తదుపరి ఫేజ్ 2 పనులను కూడా ఈ నెలాఖరికి పూర్తి చేశారు. పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకు నీళ్లు అందించాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించుకుంది. దీనికోసం ఇప్పుడు మొత్తంగా 3,890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక, మహారాష్ట్రలో ఉండే డ్యామ్లన్నీ కూడా నీటి కుండలను తలపిస్తున్నాయి. ప్రజెంట్ మనం చూసే విజువల్ ఇదంతా కూడా శ్రీశైల డ్యామ్ బ్యాక్ వాటర్. శ్రీశైల డ్యామ్ను నిర్మించే సమయంలో దాదాపుగా 885 అడుగుల మేర యొక్క డ్యామ్ సామర్థ్యం కలదు. 215 టీఎంసీలకు మేర ఆ యొక్క డ్యామ్లో వాటర్ని స్టాగ్నేట్ చేసే విధంగా డ్యామ్ను డిజైన్ చేయడం జరిగింది. అయితే మనం చూసే ఈ ప్రాంతంలో విజువల్లో చూస్తున్న ఈ నీటి నిల్వగా ఉన్న ప్రాంతం అంతా కూడా ఇదంతా మల్లెల గ్రామ పరిధిలో ఉండే మల్లెల ఎత్తిపోతల పంప్ హౌస్ సమీపంలో వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే శ్రీశైల డ్యాంలో ఉండే 885 అడుగుల మేర ఎత్తు ఏదైతే ఉంటుందో 830 అడుగులు గరిష్టంగా నీరు చేరితే అక్కడి నుండి కూడా నేరుగా శ్రీశైలంలో ఉండే ఈ డ్యామ్ జలాశయ నీటి మట్టం ఏదైతే ఉంటుందో అక్కడి నుండి నేరుగా 830 అడుగులు చేరిన తర్వాత ఈ యొక్క బ్యాక్ వాటర్ ద్వారా హంద్రినీవా సుజల స్రవంతి అనే కార్యక్రమానికి గతంలో స్వీకారం చుట్టడం జరిగింది. అయితే హంద్రినీవా సుజల స్రవంతి ద్వారా కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాలకు దాదాపుగా 550 కిలోమీటర్ల మేర హంద్రినీవా సుజల స్రవంతి ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు 40 లక్షల మంది తాగునీటి అవసరాలను తీర్చే విధంగా కూడా ఈ యొక్క హంద్రినీవా సుజల స్రవంతి కార్యక్రమానికి గతంలో స్వీకారం చుట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో హంద్రినీవా సుజల స్రవంతి ఈ ఎత్తిపోతల పంప్ హౌస్ పంపింగ్ స్టేషన్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 12 పంపుల ద్వారా నేరుగా నీటిని ఎత్తి హంద్రినీవా సుజల స్రవంతి కాలువ ద్వారా పంపించే పరిస్థితి. ఇక్కడి నుండి నేరుగా చిత్తూరు జిల్లాలో ఉండే నగరి ప్రాంతానికి చేరుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనం చూసే ఈ పంపింగ్ స్టేషన్లో దాదాపు 22 పంపింగ్ స్టేషన్ల ద్వారా వాటర్ని
స్టాగ్నేట్ అయిన తర్వాత అక్కడి నుండి పంపుల నుండి తోడి పంపించేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు ఎత్తిపోతల పంప్ హౌస్ మల్యాల సమీపంలో ఉండే ఈ పంప్ హౌస్ స్టేషన్లో ఈరోజు బటన్ నొక్కి ఈ యొక్క వాటర్ని హంద్రీనీవా ద్వారా పంపించిన పరిస్థితి. అయితే గతంలో 2200 క్యూసెక్ల వాటర్ని మాత్రమే పంపించడానికి ఈ యొక్క హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో పంపించే పరిస్థితి ఉంటుంది. అలాంటిది 3850 క్యూసెక్ల నీటిని పంపించే విధంగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 100 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 690 కోట్ల మేర అమౌంట్ను కేటాయించి 100 రోజుల్లో ఏదైతే హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ఉందో ఈ కాలువ యొక్క విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది. గతంలో ఉండే కాలువ సమీపంలో వెడల్పుగా పెంచడంతో పాటు ఎక్కడైతే గతంలో దెబ్బతిన్న భాగాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరమ్మతులు చేపట్టి ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విజువల్లో ఆ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఎండింగ్ పాయింట్ ఇదంతా కూడా హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నేరుగా బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిడ్జి అంటే కింద మనం ఓసారి చూసినట్లయితే కింద దాదాపుగా ఏదైతే సుంకేశిల డ్యామ్ నుండి నేరుగా కడపకి వెళ్ళే కేసీ కెనాల్ ఉంటుందో కేసీ కెనాల్ మీదుగా కూడా ఈ యొక్క హంద్రీనీవా సుజల స్రవంతి వాటర్ తీసుకెళ్లే పరిస్థితి. ఒకవేళ హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా కూడా కేసీ కెనాల్కి ఎక్కువ స్థాయిలో ఇక్కడ ఉండే ఈ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో బ్యాక్ వాటర్ ద్వారా తీసుకెళ్లాలనుకుంటే కేసీ కెనాల్కి కూడా హంద్రీనీవా నుండి వాటర్ని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా గతంలో ఉండే వాటి మరమ్మతులు కావచ్చు లేదా గతంలో ఈ ప్రాంతంలో దాదాపుగా ఇటు 4 జిల్లాలకు సంబంధించి ప్రజలకు సాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ హంద్రీనీవా కాలువకు సంబంధించి గతంలో అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కాలువను పూర్తిగా పెంచినటువంటి పరిస్థితి. విస్తీర్ణాన్ని పెంచి ఎక్కువగా గతంలో 2200 క్యూసెక్ల వాటర్ వెళ్ళే కాలువ మార్గం ఏదైతే ఉంటుందో అందులో 3850 మేర కూడా పెంచినటువంటి ఈ సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా రానున్న రోజుల్లో ఫేజ్ 1లో భాగంగా దాదాపుగా 690 కోట్ల మేర కూడా పనులు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఫేజ్ 2లో భాగంగా ఇప్పటికీ కర్నూలు నుండి అనంతపురం జిల్లాలో ఉండే ఒక గాలేరు అనేటటువంటి ప్రాంతం వరకు ఈ వాటర్ని మొదటగా తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే 220 కిలోమీటర్ల మేర కూడా పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 2లో భాగంగా అనంతపురం జిల్లా నుండి చిత్తూరు జిల్లాకు వెళ్ళేలాగా కూడా ఫేజ్ 2లో దాదాపుగా 3800 కోట్ల అమౌంట్ వెచ్చించి ఈ యొక్క ప్రాజెక్టును మరోసారి ఈ కాలువ విస్తీర్ణాన్ని పెంచి ముందుకెళ్లే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అయితే రెండో ఫేజ్లో భాగంగా ఈ వాటర్ని తీసుకెళ్లడంతో రానున్న రోజుల్లో సస్యశ్యామలంగా రాయలసీమ ప్రాంతం మారుతుందని కూడా పెద్ద ఎత్తున ఇటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా ఒక రకంగా చూసినట్లయితే కర్నూలు జిల్లా మీదుగా వెళ్ళే ఈ హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా దాదాపుగా 70,000 ఎకరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ముందుగా ఉండే అనంతపురం జిల్లాకు దాదాపు 1,15,000 ఎకరాలకు ఉపయోగపడుతుంది. అటు కడప జిల్లాలో 35,000 మేర కూడా ఎకరాలకు యొక్క సాగునీటి అవసరాలకు తీర్చే దిశగా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి. అయితే చిత్తూరు జిల్లాలో కూడా దాదాపుగా 60,000 to 80,000 మధ్యలో కూడా ఈ యొక్క ఎకరాల్లో విస్తీర్ణంలో రైతులకు ఉపయోగపడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలో ప్రవహించే ఇద్రీ నది సుజల స్రవంతి ద్వారా ఇటు కర్నూలు జిల్లా సమీపంలో గతంలో తీసుకున్న 105 చెరువులు ఏవైతే ఉన్నాయో 105 చెరువులను నింపే కార్యక్రమంలో భాగంగా దాదాపుగా జిల్లాలో ఈ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ పంపింగ్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉండే శ్రీశైల బ్యాక్ వాటర్ అదంతా కూడా 830 అడుగులు చేరిన తర్వాత అక్కడి నుండి ఏవైతే ఈ వెనుక జలాలు ఉంటాయో వాటన్నింటినీ మళ్లించి ఈ విధంగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో గతంలో మనం చూసాము అంటే లక్షల
టీఎంసీల వాటరు నేరుగా సముద్రాలలో చేరేది. అలాంటి వాటరు సముద్రాల్లో కాకుండా వాటన్నింటినీ ప్రతి నీటి బొట్టును వాడుకునే విధంగా కూడా ప్రభుత్వాలు ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. ఓ రకంగా కర్నూలు జిల్లాలో హంద్రీ నది సుజల స్రవంతి ఈ కాలువ వెళ్తుండే సమయంలో కూడా కర్నూలు జిల్లాలో కొంత మేర రైతులకు అనుకున్న స్థాయిలో ఉపయోగపడడం లేదు. ఖచ్చితంగా ఇంకా కర్నూలు జిల్లా ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించేలాగా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా రైతులు కావచ్చు లేదా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.